ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎంత మంచిగా ఉంటాడో గంతల్నే ఉంచుకోవాలి. జర ఆయన దగ్గర ఈకతకలు పడకుండా కథలు చేసుకుంటా ఆయనకు కిరాకి తెప్పించే పని చేసినమే అనుకో కర్రు కాల్చి వాత పెడతాడు. ఇప్పుడు అట్లనే ఆ నలుగురికి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవనాల్ సారు. ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇండస్ట్రీ పెద్దలకు సల్ల చెమటలు పడి మింగుడు పడి ముచ్చటవుడే కాదు నెత్తి మీద పెద్ద బండరాయి పడే తట్ట అవుతున్నదట. మరి పవనాల్ సార్ ఇప్పుడు ఉన్నట్టుండి ఏమా నిర్ణయం తీసుకున్నాడంటారా? వార్త తీసుకొచ్చినా కదా మీకు చూపెట్టకుండా నేనెందుకుంటా, చూద్దాం పాండ్రి. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆళ్ల నిర్వహణను పకడ్బందీగా చేతబట్టాలని చెప్పి పబ్లిక్ మెరుగైన సేవలను అందియాలని చెప్పి ఆ దిశగానే ఆలోచన చేయాలని చెప్పి సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ క్లియర్ కట్ గా అధికారులకు ఆర్డర్లు వేసిండయ్యా. కొత్త సినిమా విడుదల టైంలల్లా టికెట్ల రేట్ల పెంపు నిమిత్తం నిర్మాతలు వాళ్లకు సంబంధించిన వాళ్ళు వ్యక్తిగత హోదాలు కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే సర్కారును సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని చెప్పి దిశానిర్దేశం చేసిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కందుల దుర్గేశన్ సారు ఆళ్ల బంధు ప్రకటనలు ఈ క్రమంలో శాఖ ద్వారా చేపట్టినటువంటి చర్యలను రీసెంట్ పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ కు క్లియర్ కట్ గా చెప్పిండట. ఇక ఈ సందర్భంగా రియాక్ట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ సారు కొన్ని ముఖ్యమైన సూచనలు కందుల దుర్గేశన్ సార్ కు చెప్పుకుంటా వచ్చిండట. టికెట్ ధరల పెంపు కావచ్చు, ఆళ్ల నిర్వహణ విషయం కావచ్చు, ఏ విషయమైనా సరే ప్రభుత్వ శాఖలు వాళ్ళ విధులను పర్యవేక్షణను పకడ్బందీగా చేయాలని అన్నాడు. తొందరలో విడుదలయ్యే హరిహర వీరమల్లుకు సైతం టికెట్ ధరల పెంపు కోసము నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే సర్కారుకు అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని చెప్పి ఇండ్ల తమ పర భేదాలు పాటించొద్దని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండట పవనాల్ సారు. అసలు ఇంకో ముఖ్యమైన మాట కూడా చెప్పిండట. సినిమా టికెట్ రేటు కంటే వాళ్ళ తినే పాప్కార్న్ ఇంకా ఏరే తినుబండారాల రేట్లు, తాగే కూల్ డ్రింక్ల రేట్లు, చివరికి నీళ్ల బాటిళ్ల రేట్లు కూడా బాగా పిరమున్నాయని చెప్పి గట్టిగానే పవనాల్ సార్ తానకు కంప్లైంట్లు వచ్చినాయట. ఈ సందర్భంగా వీటి గురించి కూడా చర్చలు గట్టిగానే నడిపిండు. అసలు వాస్తవంగా వాటి ధరలు ఎంత ఉంటున్నాయి, ఎంతకు అమ్ముతున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యత ప్రమాణాలు ఏంటి, వీటన్నిటిని ఎవరు నిర్వహణ చేస్తున్నారు, ఈ క్యాంటీన్లను నడిపేటోళ్ళు ఎవరు, సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు వీటన్నిటి మీద పర్యవేక్షణ చేసి ధరల నియంత్రణ కూడా కంట్రోల్లోకి తేవాలని చెప్పి డిప్యూటీ సీఎం పవనాల్ సార్ చెప్పిండట. రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ల ఆహార పదార్థాలు, శీతల పానీయాలు వ్యాపారంలో గుత్తాధిపత్యం సాగుతున్నదన్న ముచ్చట పవనాల్ సార్ నోటీస్ కు పోయిందట. ఇక దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సూచనలు ఇచ్చిండయ్యా. అసలు సగటున ఒక మధ్యతరగతి ఫ్యామిలీ మెంబర్ సినిమా పోవాలంటే పోలేకుండా ఉన్నది, జేబులకు తూటుబడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఒక్క సినిమాకు పోతే దగ్గర 2 నుంచి 3 వేలు ఉంటే తప్ప సినిమాను ఇట్లా పోయి ఇట్లా చూసి రాలేము. సినిమా రేట్ల కంటే ఈ క్యాంటీన్లో అమ్మేటియే బాగా పిరం ఉంటాయి, గదేందనంటే లొల్లి జోడాలకు పంచాయతీలకు దిగుతారని చెప్పి కంప్లైంట్లు కూడా పవనాల్ సార్ గట్టిగానే ఇచ్చిండ్రట చాలా మంది. ఈ దెబ్బతోట అసలు పాప్కార్న్ కూల్ డ్రింక్ల ముచ్చటేమో గానీ సినిమాకు వచ్చుడే అసలు చాలా మంది బంద్ చేసిండ్రని కూడా పవనాల్ సార్ నోటీస్ కు పోయిందట. ఇక దీని మీద గట్టిగానే సీరియస్ గా తీసుకున్నటువంటి పవనాల్ సారు ప్రతి థియేటర్లో నీళ్లు ఉంటున్నాయా, అసలు క్లీనింగ్ వ్యవస్థ ఎట్లుంటున్నది, అసలు ఉన్నటువంటి ఆ థియేటర్ యజమానులు బాధ్యతగా ఉంటున్నారా, సరైన నియమాలను పాటనిక చేస్తున్నారా, వచ్చిపోయే సినిమా ప్రేక్షకుడి కోసము ఏం సూచనలు తీసుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే సవలతులలో ఎటువంటి మేలు చేస్తున్నారనే వివరాలను కూడా పురాగా తెలుసుకోమని చెప్పి మంత్రి కందుల దుర్గేశన్ సార్ కు గట్టిగానే ఆర్డర్లు వేసిండట. ఇక ఇదే పనిలో కందుల దుర్గేశన్ సార్ కూడా ఉన్నాడట. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పవనాల్ సార్ వీరమల్లు సినిమా పుణ్యమంట ఈ సినిమాల్లో అవుతున్నటువంటి దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డమైన రేట్లతోని మంది పడుతున్న తిప్పలు ఆయన నోటీస్ కు పోయినందుకు మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సమస్యకు సొల్యూషన్ ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ మాత్రమే తీర్చగలుగుతాడు. ఆయన దనక పోయిందంటే మా ప్రాబ్లం సాల్వ్. ఇప్పుడు మంచిగా మేము ఫ్యామిలీతోని సినిమాకు పోవచ్చు అనే ఆనందంలో మాత్రం ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ ఉన్నాడన్న టాకు ఏదైతే ఉన్నదో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నదయ్యా పవనాల్ సార్ తీసుకున్న ముచ్చట, ఆదేశాలు జారీ చేసిన మాటలల్లా. సరే చూద్దాం ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా తోటన్నా పవన్ కళ్యాణ్ సార్ తీసుకునే నిర్ణయాలు మంచిగా సక్సెస్ కావాలని చెప్పి ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా సంతోషంగా ఫ్యామిలీతోని సినిమా చూసేటట్టు సౌలత్ కలగాలని మనం చుట్టా మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకించి కోరుకుందాము.